ఫ్రెండ్స్, నేను మీ కోమాకుల వీరబాబుని. అందరికీ నమస్కారం. 411 పాయింట్. వినాశనం దగ్గర పడ్డవాడు దుష్టత్వాన్ని ప్రదర్శిస్తాడు. అన్ని చెడ్డ పనులు, దొంగ పనులు, ఒకరిని అన్యాయంగా కొట్టడం, డబ్బు లాక్కోవడం, వస్తువులు లాక్కోవడం, ఇటువంటి పనులు చేయడం వల్ల తన నాశనం అవుతాడు. అది తనకి వినాశనం దగ్గరికి దారి తీస్తుంటుంది. అట్లాంటి పనులు చేయరాదు. 412. తపస్సుల్లో ఉత్తమమైన తపస్సు ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. కామక్రోధాన్ని, అలాగే జిహ్వ చాపల్యాన్ని, అది తినాలి ఇది తినాలని 4 రుచులను కోరకూడదు. ఏది దొరికితే దాంతోనే సంతృప్తి చెందాలి. ఎక్కువగా కామ కోరికలు, క్రోధాన్ని కలిగి ఉండరాదు. ఇదే అలా మన అదుపులో పెట్టి నియంత్రించుకోవడం వల్ల అదే గొప్ప తపస్సు. 413. లక్ష్యాన్ని సాధించాలనుకునే వాడికి శౌర్య పరాక్రమాలతో పాటు శాంతి సహనాలు కూడా ఉండాలి. ఒక లక్ష్యం సాధించాలంటే శౌర్యం పరాక్రమంతో పాటు శాంతి సహనంగా కూడా మనం ఉండాలి. 414. ఎవరిని ఆశ్రయించుకుని జీవిస్తున్నామో వారిని నిందించకూడదు. మనకి నీడనిచ్చి అన్నం పెట్టి డబ్బులు ఇచ్చేవాడిని మనం నిందించకూడదు. 415. ఇతరులకు ద్వేషం కలిగించే విధంగా మాట్లాడకూడదు. ఎప్పుడు మంచి మాటలు, మధురమైన తీయని మాటలే మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్లు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.